సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నలుగురు యువకులు చేసిన ఓవర్ యాక్షన్ వాళ్ళ ప్రాణాల మీదకే తెచ్చిందని చెప్పొచ్చు. చెన్నై నుండి చిదంబరానికి నలుగురు యువకులు ఒక కారులో బయలుదేరారు. అయితే కడలూరు హార్బర్ పరంగిపేట బీచ్ వద్ద ఆగి ఫుల్గా మద్యం సేవించారు. అయితే కారును ఎవరైతే బీచ్ లోపలికి తీసుకువెళ్తారో చూద్దామని వాళ్ళు పోటాపోటీగా ఆ కారుని లోపలికి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేశారు. అయితే సముద్రం లోపలికి వెళ్ళిపోయేసరికి కారు సగభాగం పూర్తిగా మునిగిపోయిందని చెప్పొచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి జాలర్లు ఆ కారులో ఉన్నటువంటి యువకులని కాపాడారు. లేకపోతే ఆ యువకులతో పాటు ఆ కారు సముద్రంలో కొట్టుకుపోయేదని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. అయితే వెంటనే ఆ కారును కూడా బయటకు తీసే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్ సహాయంతో కారును వెనకల కట్టివేసి దాన్ని ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేశారు. ఈ ఒక్క ఘటనతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా కూడా షాక్ తిన్నారు. ఒకంత వాళ్ళని చివాట్లు పెట్టినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పోలీసులకి ఫిర్యాదు చేయడంతో వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫుల్గా మద్యం సేవించినటువంటి ఆ యువకులు ఆ ఒక్క సముద్ర తీరంలో పోటాపోటీగా స్టంట్స్ చేయడము, కారులో రేసింగ్ పెట్టుకోవడము, అదే రకంగానే సముద్రం లోపలికి ఆ ఎక్స్యూవీ కారుని తీసుకువెళ్ళడం మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. కారు ఎంత మేర మునిగిపోయిందో. మనం సముద్రంలో వెళ్ళాలంటేనే సాధారణంగా కొంత దూరం వెళ్తేనే మనం కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే అంత పెద్ద కారు సముద్రం లోపలికి తీసుకువెళ్ళడము, అక్కడ స్టంట్స్ చేయడము, తాను లోపలికి వెళ్తాను, తాను హీరోని అనిపించుకుంటానని చెప్పి వాళ్ళంతా కూడా ఛాలెంజ్లు చేసుకోవడము. సో ఈ రకంగా అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్స్లో ఒక్కసారిగా నిశితంగా పరిశీలిస్తున్నటువంటి జాలర్లు ఒకసారిగా కారు మునిగిపోయే సమయంలో అక్కడికి వెళ్ళి ఆ యువకుడిని కాపాడినటువంటి పరిస్థితి. అయితే ఆ కారును కూడా ట్రాక్టర్తో కట్టి లాగినటువంటి ప్రయత్నంలో చాలా వరకు కూడా అక్కడ ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో ఒక్కసారిగా ఆ యువకులంతా కూడా అక్కడ ఉన్నటువంటి వారు ఫైర్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఈ ఘటన ఒక్కసారిగా అక్కడ ఉండే వాళ్ళంతా కూడా షాక్కు గురి చేసినటువంటి పరిస్థితి. ఇటీవల మనం చూసే ఉంటాం, సముద్ర తీరంలో కావచ్చు, అంటే చెరువుల్లో ఇటువంటి కార్ స్టంట్స్ చేస్తూ యువకులంతా కూడా సాహసానికి పాల్పడుతూ ఉంటారు, వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ ఉంటారు. సో అలాంటి ఘటనే చెన్నైలో జరిగినటువంటి నేపథ్యంలోనే ఆ ఒక్క యువకుల్ని అదుపులోకి తీసుకున్నట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళపైన కేసు నమోదు చేస్తారా లేకపోతే వార్నింగ్ ఇచ్చి విడిచిపెడతారా చూడాల్సి ఉంది. అయితే ఇటువంటి స్టంట్స్ చేసే వారిపైన పోలీసులు అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోసారి ఇలా జరిగితే ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకుంటామని చెప్పి కూడా పలు సందర్భాల్లో చెప్తున్నప్పటికీ ఇలాంటి యువకులు ఫుల్గా మద్యం సేవించి సముద్ర తీరంలో ఇటువంటి స్టంట్స్ చేయడం పరిపాటిగా మారిపోయిందని చెప్పొచ్చు.